చేసుకొని రెన్యువల్ కూడా చేసుకుంటాం. రెండు 2014లో అయినటువంటి సభ్యత్వము ఈ సంవత్సరంతో పూర్తవుతుంది. అందుకే 10 సంవత్సరాల కాలపరిమితి పూర్తయింది కాబట్టి ఎవ్రీ 10 years సభ్యులుగా చేరినటువంటి వాళ్ళు మళ్ళీ అఫీషియల్గా లేటెస్ట్ అప్డేట్తో పాటు రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో చాలామంది కొత్తగా చేరినటువంటి వాళ్ళు, పాత వాళ్ళు రిటైర్మెంట్ అవుతుంటారు. అనేక రకాల వృత్తులు మారుతుంటాయి. గ్రామీణ ప్రాంతాల్లో అనేక మంది గ్రామాల నుంచి పట్టణాలకు వస్తారు, పట్టణాల నుంచి ఇంకో పట్టణాలకు వెళ్తారు. కాబట్టి అందరిది కూడా మా బీజేపీ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ జగత్ ప్రకాష్ నడ్డా గారి నుంచి మొదలు పెడితే దేశ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు కూడా ఫ్రెష్గా మళ్ళీ సభ్యత్వము పార్టీలో రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. అదే ప్రాతిపదికన ఈసారి మళ్ళీ రెన్యువల్ చేసుకునేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. మీకు అందరూ తెలిసి ఈరోజు ప్రపంచంలో భారతీయ జనతా పార్టీ అత్యధికమైనటువంటి సభ్యులు కలిగినటువంటి పార్టీగా ఈరోజు ప్రపంచంలోనే గుర్తింపు తెచ్చుకున్నది. గతంలో చైనా కమ్యూనిస్ట్ పార్టీ అతిపెద్ద పార్టీగా ఉండేది. కానీ 2014 తర్వాత భారతీయ జనతా పార్టీ చైనా కమ్యూనిస్ట్ పార్టీని వెనుకకు నెట్టేసి బీజేపీ అతిపెద్ద పార్టీగా ఈరోజు ప్రపంచంలోనే అవతరించింది. ఒక బీజేపీ కార్యకర్తగానే కాకుండా ఈ దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది ప్రజలు కూడా గర్వించాల్సినటువంటి విషయం. భారతదేశానికి చెందినటువంటి ఒక రాజకీయ పార్టీ ఈరోజు ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా అవతరించినందుకు ప్రతి భారతీయుడు కూడా గర్వించాల్సినటువంటి విషయమని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. ఈ యొక్క సభ్యత్వ సేకరణ కార్యక్రమము అక్టోబర్లో ప్రారంభమవుతుంది. దానికి సంబంధించి దేశవ్యాప్తంగా మరి సన్నాహక సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నాం, వర్క్షాపులు పెడతా ఉన్నాం. పూర్తి స్థాయిలో దీనిపైన పోలింగ్ బూత్ స్థాయి నుంచి ఏ రకంగా సభ్యత్వ సేకరణ చేయాలో కార్యకర్తలకు సంబంధించినటువంటి ఒక సమావేశాలు నిర్వహించి ముందుకెళ్తా ఉన్నాం. తెలంగాణలో ఈరోజు రాష్ట్ర స్థాయి వర్క్షాప్ జరిగింది. ఇందులో అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షులు, జిల్లా జనరల్ సెక్రటరీలు, ముఖ్యమైనటువంటి నాయకులందరూ కూడా ఈరోజు వచ్చారు. ఈ తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా ఇదే రకమైనటువంటి వర్క్షాప్స్ నిర్వహించి ప్రతి పోలింగ్ బూత్ స్థాయిలో కూడా సభ్యత్వ సేకరణ జరిగే విధంగా ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఈసారి తెలంగాణలో రైతులు, మహిళలు, యూత్ ఈ ముగ్గురిని టార్గెట్ చేస్తూ సభ్యత్వ సేకరణ చేస్తాం. గత పార్లమెంట్ ఎన్నికల్లో మనకు తెలుసు ఈ 3 సెక్టార్ల నుంచి చాలా పెద్ద ఎత్తున పార్టీకి మద్దతు లభించింది. ముఖ్యంగా రైతులు కావచ్చు, మహిళలు కావచ్చు, యూత్ కావచ్చు భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించి సుమారు 77 లక్షల మంది ప్రజలు భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా స్పందించిన విషయాన్ని సందర్భంగా మనవి చేస్తున్నాను. కాబట్టి ఈరోజు రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం, బీఆర్ఎస్ పార్టీ పోయి కాంగ్రెస్ పార్టీ వచ్చినా పరిస్థితులు ఏం మారలేదు. తెలంగాణ వస్తే తెలంగాణకు లాభం జరుగుతుందనే ఉద్దేశంతో తెలంగాణ కోసం పోరాటం చేశాం. ఆ తర్వాత టీఆర్ఎస్ అధికారంలో ఉండాలి అని చెప్పి టీఆర్ఎస్ పార్టీకి 2 సార్లు పట్టం కట్టారు. స్థానిక ఎన్నికల్లో కూడా ఆ పార్టీ కోటేశారు. కానీ 10 సంవత్సరాలుగా కేసీఆర్ ఆయన కుటుంబ సంగతి చూసుకున్నారు తప్ప తెలంగాణ ప్రజల సంగతి చూసుకోలేదు. ఇటీవల జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనేక రకాల హామీలు ఇస్తే నమ్మి కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలకు అనుకూలంగా తెలంగాణ ప్రజలు ఓటేశారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు 400 పైచీలకు హామీలు ఇచ్చారు, అనేక రకాల డిక్లరేషన్ చేశారు. మరి ఏ ఒక్కటి కూడా ఈరోజు చిత్తశుద్ధితో అమలు చేసేటువంటి పరిస్థితి లేదు. ఈ యొక్క ఇచ్చినటువంటి హామీ రైతు రుణమాఫీ మసిబూసి మారేడుకాయ చేసినట్టుగా వ్యవహారం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు రాష్ట్రంలో కూడా ప్రజలు ఈ 2 పార్టీల పట్ల విసిగిపోయి ఉన్నారు.
తప్పకుండా రానున్న రోజుల్లో ఒక ప్రత్యామ్నాయ శక్తిగా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఎదగడం కోసము రానున్నటువంటి సభ్యత సేకరణ కార్యక్రమానికి అనుగుణంగా మలుచుకొని ముందుకెళ్తాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా అన్ని గ్రామాలలో కూడా మా పార్టీ తరఫున అభ్యర్థులు పోటీ చేస్తారు. ఆ దిశలోనే రానున్న రోజుల్లో తెలంగాణలో ఒక బలమైనటువంటి శక్తిగా ఎదగడం కోసం తప్పకుండా ముందుంటాం. ఎందుకంటే ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయినా కూడా వాళ్ళ ఆలోచన విధానం మారలా. టీఆర్ఎస్ పార్టీ గతంలో ప్రజలు తిరస్కరించినా కూడా వాళ్ళ వ్యవహారంలో మార్పు రాలే. ఎంతసేపు ఈ తెలంగాణ ప్రజలదే తప్పు, ఈ తెలంగాణ ప్రజలు తెలివిలేని వాళ్ళు, అనవసరంగా మమ్మల్ని ఓడించారు అనే విధంగా ఇప్పటికీ కేసీఆర్ కుటుంబం ఆలోచన చేస్తుందే తప్ప మేము తప్పు చేశాము, మేము పొరపాటు చేశాము, మేము అహంకారంగా వ్యవహరించాము, అవినీతికి మా ప్రభుత్వం పాల్పడింది, మేము కుటుంబాన్ని పోషించాము, అప్రజాస్వామ్యంగా వివరించామని ఒక్కరోజు కూడా ఇంతవరకు బీఆర్ఎస్ పార్టీ కానీ కేసీఆర్ కుటుంబం కానీ ప్రత్యాతాపం వ్యక్తం చేయలేదు. మరి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మా గొప్పతనమే అనే విధంగా వ్యవహారం చేస్తూ ఉంది. వాస్తవానికి కేసీఆర్ మీద కోపానికి ఆ రోజు గ్యారంటీల పేరుతో ఆకర్షించినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు తప్ప కాంగ్రెస్ పార్టీ మీద విశ్వాసం పూర్తిగా లేదనే విషయం మరొకసారి స్పష్టమవుతా ఉంది. కాబట్టి ఈ దిశలో ఖచ్చితంగా రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ గ్రామ స్థాయి నుంచి నిర్మాణం చేయడం కోసము మేము ఈ 1 year వచ్చే సంవత్సరం అంతా కూడా సంస్థాగతంగా సమయం ఇచ్చి అందరం కూడా పర్యటిస్తాము. రానున్న రోజుల్లో గ్రామ కమిటీలు కావచ్చు, మండల కమిటీలు కావచ్చు, జిల్లా కమిటీలు కానీ అన్ని కమిటీలు మరి నూతన రక్తంతో ఈ యొక్క కొత్త శక్తితో ఈరోజు ఆ యొక్క కమిటీలు ఏర్పాటు చేసుకుంటాం. ఆ కమిటీల నేతృత్వంలో ప్రజా సమస్యల మీద పోరాటాలు నిర్వహించి వచ్చే శాసనసభ ఎన్నికలు ఎప్పుడు జరిగినా కూడా తెలంగాణలో పార్టీని విజయపథాన నడపాలనేటువంటి లక్ష్యంతో ముందుకెళ్తాం. ఎందుకంటే నేను రాజకీయంగా ఈరోజు విమర్శలు చేయదలుచుకోలేదు. కాంగ్రెస్ పార్టీ అయినా బీఆర్ఎస్ పార్టీ అయినా వారు ఒకటే, వాళ్ళ ఆలోచన విధానం ఒకటే, వాళ్ళు చేస్తున్నటువంటి పనులు ఒకే విధానంగా ఉంటాయి. బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు వాళ్ళు పెద్ద ఎత్తున పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించారు. కనీసం రాజీనామాలు చేయకుండా వాళ్ళు మంత్రి పదవులు ఇచ్చారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా కాంగ్రెస్ పార్టీ కూడా అదే విధంగా వ్యవహారం చేస్తూ ఉంది. ఆ రోజు తెలంగాణ భవన్ నుంచి ఈరోజు గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు గాంధీ భవన్కి వెళ్తున్నారు. ఆ రోజు గాంధీ భవన్ నుంచి తెలంగాణ భవన్కి వెళ్ళారు. ఇంత తేడా ఉంది. కాబట్టి ఈ 2 పార్టీల యొక్క పద్ధతి మరి బొమ్మ బొరుసు లాంటి పద్ధతే. కాబట్టి 2 పార్టీలు ఒకే తాను ముక్కలే. తెలంగాణ సమాజం అంతా కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు రాష్ట్రంలో మరి ఈ 2 పార్టీల కారణంగా గతంలో బీఆర్ఎస్ పార్టీ వ్యవహరించినటువంటి విధానం కావచ్చు, ఈరోజు కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్నటువంటి విధానం కావచ్చు, రాష్ట్రంలో పూర్తిగా మరి ఆర్థిక సంక్షోభం వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడింది. అభివృద్ధి కార్యక్రమాలు పూర్తిగా కుంటుపడే పరిస్థితి ఏర్పడింది. రోడ్ల మరమ్మతులు చేయలేనటువంటి పరిస్థితి, మరి ఫీజుల రియంబర్స్మెంట్ చేయలేనటువంటి పరిస్థితి, ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించలేనటువంటి పరిస్థితి, విద్యార్థులకు స్కాలర్షిప్స్ ఇవ్వలేనటువంటి పరిస్థితి, చాలా చివరకు రానున్న కొన్ని రోజుల్లో ఎటు దారి తీస్తారో తెలియనటువంటి పరిస్థితుల్లో ఈ తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ఈ 2 పార్టీల కారణంగా ఈరోజు ఏర్పడ్డది. ఎంతసేపు వీళ్ళు తమ అసమర్థతను, తమ ఓటు బ్యాంకు రాజకీయాలను, తన అధికార దుర్వినియోగం చేసినటువంటి పనులన్నింటిని కూడా కేంద్ర ప్రభుత్వం మీద మాకేం సహాయం చేయలేదనేటువంటి ఒక మరి అబద్ధపు ప్రచారం చేయడానికే ఈ 2 పార్టీలు ఒడిగడుతున్నాయి తప్ప తమ తప్పులను, తమ ఓటు బ్యాంకు రాజకీయాలను గురించి ఎప్పుడు కూడా వాళ్ళు సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం వాళ్ళు చేయడం లేదు. కాబట్టి ఈరోజు ఏ రకమైనటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి తెలంగాణ సమాజం అంతా కూడా ఈ విషయాన్ని గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. మరి
బంగారు తెలంగాణ అని చెప్పి ఆయన చెప్పారు, ఈయన ప్రజాపాలన అని చెప్పి ఈయన వచ్చాడు. కాబట్టి బంగారు తెలంగాణ రాలేదు, ఆయన పోయాడు, ప్రజాపాలన అని చెప్పాడు, ఇంతవరకు ప్రజాపాలన రాలేదు. మరి ఈరోజు తెలంగాణ ప్రజలు కూడా రేషన్ కార్డ్స్ ఎప్పుడు ఇస్తారో తెలియదు, కొత్త పెన్షన్స్ ఎప్పుడు ఇస్తారో తెలియదు, ఇస్తున్నటువంటి పెన్షన్లను పెంచిస్తామని చెప్పాడు, దాని విషయం తెలియదు. పాత రైతు అభయహస్తం అన్నాడు, రైతు అభయహస్తం లేదు. మహిళలకు అనేక రకాల హామీలు ఇచ్చారు, అది ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఉంది. విద్యార్థులకు అనేక రకాల హామీలు ఇచ్చారు, అది ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఉంది. యువతకు అనేక రకాలుగా హామీలు ఇచ్చారు, నిరుద్యోగ అభివృద్ధి అన్నాడు. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే సుమారు 400 పైచిలకు హామీలు ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఉంది తప్ప ఈరోజు కాంగ్రెస్ హయాంలో మరి ఈ తెలంగాణ ప్రజలకు ఒరిగేదేం లేదు. ఆయన ఎంతసేపు రైతుల రుణమాఫీ గురించే మాట్లాడతారు. రైతుల రుణమాఫీ కూడా ఎంత శాతం అయిందో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎంతమంది రైతులు 2 లక్షల రూపాయలు రుణాలు తీసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, ఎంతమంది రైతులకు ఈరోజు రుణమాఫీలో బ్యాంకులకు చెల్లింపులు చేశారు, ఇంకెంతమంది రైతులు రుణమాఫీ జరగకుండా ఇబ్బందులకు గురవుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వము ఇది ప్రజల ముందు పెట్టాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. హైడ్రామానో తెలియదు. అది నేను ఒకటే, ఏ ప్రభుత్వానైనా కూడా అడిగేది ఒకటే, అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ, ఎందుకు ఆక్రమణలు చేసుకుంటే, ఆక్రమణలు జరుగుతూ ఉంటుంటే, అక్రమంగా నిర్మాణాలు జరుగుతూ ఉంటుంటే ప్రభుత్వ యంత్రాంగం ఏం చేసింది? ఎక్కడైతే నిర్మాణాలు జరిగాయో అనేక మంది ప్లాటింగ్ చేసి అమ్మేసిన తర్వాత మున్సిపల్ పర్మిషన్ తీసుకొని నిర్మాణాలు చేసుకున్నారు. అప్పుడు ఏ రకంగా జిహెచ్ఎంసీ పర్మిషన్స్ ఇచ్చింది, ఏ రకంగా ప్లాటింగ్ చేసుకుంటే అనుమతి ఇచ్చారు, ఏ ప్రాతిపదికన విద్యుత్ కనెక్షన్స్ ఇచ్చారు, ఏ ప్రాతిపదికన తాగునీటి సౌకర్యానికి సంబంధించినటువంటి మన నల్ల కనెక్షన్ ఇచ్చారు, ఈరోజు ఏ ప్రాతిపదికన కొలగొడతా ఉన్నారు. ఎవరికి ఉత్సాహం వస్తే వాళ్ళు ప్రజల మీద పడి ఈ రకంగా మరి ఇబ్బందులు గురి చేయడము, ఎవరికి ఈ రకంగా ఆలోచన వస్తే వాళ్ళు ఈ రకంగా చేయడం అనేటువంటిది మంచిది కాదు. ఇప్పటికైనా కూడా ఒక ప్రభుత్వం ఒక సమగ్రమైనటువంటి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలి. లోతట్టు ప్రాంతాలు ఈరోజు ఏ రకంగా ఉన్నాయి, అనేకమైనటువంటి మరి చెరువులు ఏ రకంగా ఈరోజు కబ్జాలకు గురవుతూ ఉన్నాయి, వీటన్నిటిపైన ఒక సమగ్రమైనటువంటి కార్యాచరణ లేదు. ఇప్పటికైనా కూడా ప్రభుత్వం కోరుతున్నాం, ఇక ముందు కూడా ఈ ప్రభుత్వం కానీ ఆ ప్రభుత్వం కానీ హైదరాబాద్ నగరం చూస్తే హైదరాబాద్ నగరంలో ఒక ప్లే గ్రౌండ్ లేదు, ఒక మంచి పార్కులు లేవు, వర్టికల్గా బిల్డింగులు పెరుగుతూ ఉన్నాయి, కాంప్లెక్స్ మీద కాంప్లెక్స్లు వస్తూ ఉన్నాయి, అనేక వేల విద్యా సంస్థలు వస్తూ ఉన్నాయి. ఏ విద్యా సంస్థలో చదువుకున్నటువంటి విద్యార్థులు కూడా ఆడుకోవడానికి ఒక్క మరి క్రీడా స్థలాలు లేవు. ఈ హైదరాబాద్ భవిష్యత్తులో ఏం కాబోతుందో కూడా ఎవరికి తెలియని పరిస్థితి ఏర్పడింది. ఎవరైనా వాకింగ్ చేసుకుందామంటే ఈరోజు పార్కులన్నీ కూడా ఒక పబ్లిక్ మీటింగ్లో మారిపోయాయి. తోసుకుంటున్నారు, ఓవర్కోరు, నడిచిపోవాలంటే అడ్డంగా తోసుకొని పోవాలి. ఆ రకమైనటువంటి పరిస్థితి స్థలాలు లేని కారణంగా ఏర్పడ్డాయి. కాబట్టి ఏ ప్రభుత్వం అయినా కూడా ఈరోజు ఈ బహిరంగ స్థలాలను పరిరక్షించాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క చెరువుల ఆక్రమణ గురి కాకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఈ యొక్క జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఆక్రమణ తొలగింపు ఏవైతున్నదో దీనిపైన ప్రభుత్వము శాసనసభలో చర్చించినప్పుడు కూడా మరి ఇది నిజంగా చిత్తశుద్ధితో చేస్తుందా లేక దీంట్లో ఏముందనే విషయం ఈరోజు ప్రజలు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు రియల్ ఎస్టేట్ రంగం ఏ రకంగా ఇబ్బందులకు గురవుతుందో మనం చూస్తా ఉన్నాం. అనేక రకాలుగా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులను కాంగ్రెస్ నాయకులు బెదిరిస్తూ ఉన్నారు, పర్మిషన్లు ఆపుతామని బెదిరిస్తున్నారు, కడుతున్న వాళ్ళు ఆగిపోయారు, కట్టినటువంటి వాళ్లకు ఆక్యుపేషన్ సర్టిఫికెట్ ఇవ్వడం లేదు, అనేక రకాలుగా ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీని వెనుక మరి ఏ అంశాలను ముడిపెట్టి పెట్టుకొని ఈరోజు ఈ కార్యక్రమాలు చేస్తున్నారో
ఇంకా ప్రజలు అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. తప్పేం ఉంది, తప్పేం లేదు కదా, అది మన తప్పు ఉందా? జైన్ పార్లమెంటరీ కమిటీ చేయడం తప్పేం లేదు కదా, ఇప్పుడు ఏడంలో తప్పేం లేదు కదా అంటున్నా. అయ్యే వాళ్ళని అడగండి, మిగతా పక్షాలను అడగాలను, నన్ను అడిగితే ఎట్లా? ఏది వాళ్ళు కూడా ఆ విషయంలో నేను చాలాసార్లు మాట్లాడాను. వాళ్ళు కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం జరిగినటువంటి ప్రాంతాల్లోనే రోడ్లు వేయడము, రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ప్రోత్సహించిన విషయం కూడా చెప్తా ఉన్నాను. నేను హైదరాబాద్లో మా సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో బస్తీలలో రోడ్లు వేయరు, కానీ ఈరోజు మీరు హైటెక్ సిటీకి వెళ్ళి చూడండి, అక్కడ ఒక ఇల్లు కూడా ఉండదు, కానీ రోడ్డు మాత్రం అద్భుతంగా ఉంటుంది, రోడ్లు మాత్రం అద్భుతంగా ఉంటాయి. ఇక్కడ బస్తీలు నివాసం ఉంటున్నారు సంవత్సరాల తరబడి, ఇక్కడ మాత్రం రోడ్లు గుంతలు పడ్డా, రోడ్లు ఓవర్ఫ్లో అవుతున్నా డ్రైనేజ్తో, లేకపోతే వర్షం నీటి ఆగిపోయినా, ఇళ్ళకి నీళ్ళు వచ్చినా ఇక్కడ పట్టించుకున్న పరిస్థితి అప్పుడు ఉండలేదు, ఇప్పుడు కూడా మార్పులేదు. హైదరాబాద్ అంటే హైటెక్ సిటీ అనుకుంటున్నారు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ. మేము వచ్చినప్పుడు చెప్తాం కదా, మేము అధికారంలోకి వచ్చినప్పుడు చెప్తాం ఎవరు విగ్రహం పెట్టాలి. ఇంకా ఖండించలేదు అన్నవారు కార్యకర్తలు మీ వార్తలు చూసి మీకు ఎవరు చెప్పారో తెలియదు, అఫీషియల్గా చెప్పలేరు. మీరు వార్తలు వేయడంతో కార్యకర్తలందరూ ఫోన్ చేసి అభినందనలు చెప్తూ ఆయన ఆశ్చర్యపోతున్నాడు. అది విషయం. మీకు ఎవరు చెప్పారో తెలియదు, మీరు ఇన్ఛార్జ్ ప్రకటించేసారా, మీరు డిసైడ్ చేసేసారు. లేదా మీరు డిసైడ్ చేసిన తర్వాత ఆయన అభ్యర్థి పడ్డాడు, ఎందుకంటే అందరు ఫోన్ చేస్తారు తెలంగాణ నుంచి కంగ్రాచులేషన్స్ అని. పాతది అది, ఇప్పుడు కాదు, కొత్తది కాదు. నేను చెప్తున్నా కదా, నేను చెప్తుంటే నువ్వు అదే అంటే కొత్త వెబ్సైట్ రాలే, మెంబర్షిప్ కోసం ఇన్ఛార్జ్ కాలేదు. ఆ పార్లమెంట్ ఎలక్షన్ ఇన్ఛార్జ్ అట్లనే ఉంది, కంటిన్యూ అవుతుంది. ఆయన చెప్పి ఖండించిపించాడు, ఆయనే చెప్పి నేను కాదు పోబావు చెప్పు ప్రజలకు కార్యకర్తలకు అందరికి మెసేజ్ ఇవ్వాలి, లేకపోతే నేను రాగానే నా చుట్టూ అందరు పర్యవేక్షణ చేస్తారు. జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్స్కు భారతీయ జనతా పార్టీ అన్ని రకాలుగా ఏర్పాట్లు చేసుకున్నది. మేమేదో నవంబరు డిసెంబరు ఎలక్షన్స్ వస్తాయనుకున్నాం, కానీ ఎలక్షన్ కమిషను సుప్రీంకోర్టు ఆదేశాలతో సెప్టెంబరు 30 లోపల పెట్టాలని నిర్ణయం తీసుకున్నది. ఈ సెప్టెంబర్లో పోలింగ్ జరుగుతాయి, 3 దశలుగా పోలింగ్ జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈరోజు దేశ ప్రజలు కానీ జమ్మూ కాశ్మీర్ ప్రజలు కానీ ఆలోచన చేయాల్సింది, జమ్మూ కాశ్మీర్లో నరేంద్ర మోడీ గారి కంటే ముందు ఏ రకమైనటువంటి పరిస్థితి ఉండేది, ఈరోజు ఏ రకమైనటువంటి పరిస్థితి ఉంది. ఆ రోజు గ్రామాల్లో స్కూళ్ళు నడిచేది కాదు, గ్రామ పంచాయతీలకు 30-40 ఏళ్ళుగా ఎలక్షన్స్ లేవు, గ్రామాలకు రోడ్లు లేవు, కేంద్ర ప్రభుత్వ పథకాలు కాదు, అన్నీ కూడా పేపర్ మీద జరిగేది. ఈరోజు అన్ని రకాలుగా అది ప్రాథమిక వైద్యశాలలు కానీ, విద్యా సంస్థలు కానీ, లేకపోతే రోడ్లు కానీ, గ్రామ పంచాయతీలు కానీ, వీధి లైట్లు కానీ, పెన్షన్స్ కానీ, హక్కులు, అది మహిళల హక్కులు కావచ్చు, మహిళల ఆస్తి హక్కు కావచ్చు, ఉమెన్ కమిషన్ కావచ్చు, బీసీలకు రిజర్వేషన్స్ కావచ్చు, ఎస్టీల రిజర్వేషన్స్ కావచ్చు. చాలామంది పాడీలు అంటారు, ఎస్టీలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఓటు కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేశాం 75 సంవత్సరాల తర్వాత. ఇన్ని సంవత్సరాలుగా జమ్మూ కాశ్మీర్లో జిన్నా రాజ్యాంగం ఉండేది, ఆర్టికల్ 370.
జిన్నా రాజ్యాంగం తీసేసి మేము డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఆర్టికల్ 370 తొలగింపు ద్వారా జమ్మూ కాశ్మీర్లో అమలు చేశాం. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షమైనటువంటి నేషనల్ కాన్ఫరెన్స్ ఈరోజు ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టింది. మేము వచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టికల్ 370 తొలగిస్తాము, ఏవేవైతే మార్పులు చేశారో మార్పులన్నిటిని కూడా రద్దు చేస్తామని చెప్పారు. అంటే మహిళల ఆస్తి హక్కు రద్దు చేస్తారు, మహిళా కమిషన్ రద్దు చేస్తారు, చైల్డ్ మ్యారేజెస్ బ్యాన్ ఏదైతున్నదో అది కూడా రద్దు చేసి చైల్డ్ మ్యారేజెస్ కొనసాగిస్తారు. కాబట్టి ఈ రకంగా రిజర్వేషన్ తీసేస్తారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కాన్స్టిట్యూషన్ మళ్ళీ రద్దు చేస్తారు అక్కడ. ఇది కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మిత్రపక్షం చేస్తున్నటువంటి ఎన్నికల ప్రణాళికల హామీలు. కాబట్టి ఈరోజు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇండియా పేరు మీద అయితే కాంగ్రెస్ మిత్రపక్ష కూటమి ఉందో ఏ రకంగా వ్యవహరిస్తున్నారో భారతదేశ ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందనే విషయాన్ని మనం చేస్తాం. ప్రయత్నం అయితే చేస్తాం తప్పకుండా. అందుకో ఎలక్షన్ ప్రచారం అంటే అది కదా, మేము ఎలక్షన్ ప్రచారం చేసేది అదే. కాంగ్రెస్ పార్టీ కానీ వాళ్ళ మిత్రపక్షమైనటువంటి నేషనల్ కాన్ఫరెన్స్ కానీ మేము అధికారంలోకి వస్తే ఆర్టికల్ 370 తీసుకొస్తాము, అసెంబ్లీలో తీర్మానం చేస్తాము, ఈ చట్టాలు ఏవైతే వేశారో చట్టాలన్నీ రద్దు చేస్తాం. మేము చేసినటువంటి ప్రతి చట్టం కూడా అభ్యుదయ భావంతో కూడినటువంటి చట్టం. మేము చేసినటువంటి ప్రతి నిర్ణయం కూడా జమ్మూ కాశ్మీర్ ప్రజలకు హక్కులు కల్పించినటువంటి నిర్ణయాలు. మేము చేసినటువంటి పనులు కూడా అక్కడ రక్తపాతాన్ని ఆపాము, అక్కడ ప్రజలకు హక్కులు కల్పించాము, వ్యవసాయ రంగాన్ని పునరుద్ధరించాము, పరిశ్రమను పునరుద్ధరించాము, విద్యా సంస్థలను పునరుద్ధరించాము, గ్రామ పంచాయతీలను పునరుద్ధరించాము, అదేవిధంగా మౌలిక వస్తువులు కల్పిస్తున్నాము, ఎయిమ్స్ హాస్పిటల్ పెట్టాము, ఉద్యోగాలు కల్పిస్తూ ఉన్నాము. అద్భుతంగా ఈరోజు శాంతి ఉంది. గత సంవత్సరము 2023లో మరి మనకు తెలుసు 2 కోట్ల మంది టూరిస్టులు వచ్చారు. ఈ 2023లో ఇంకా 2.5 కోట్ల వరకు పెరిగింది. కాబట్టి పర్యాటక రంగం కూడా చాలా ఊపందుకుంది. లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఉన్నాం అక్కడ. కాబట్టి ఇవన్నీ కూడా తొలగిస్తామంటే మరి ఆయన ఇంకో మాట అన్నారు, మేము పాకిస్తాన్ తోటి చర్చలు జరుపుతాం. జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వానికి ఇతర దేశాలతో చర్చలు జరిపే అధికారం లేదు, కానీ అడ్డంగా మాట్లాడుతున్నారు. పూర్తిగా సోనియా గాంధీ కానీ లేక రాహుల్ గాంధీ గారు కానీ నేషనల్ కాన్ఫరెన్స్ ఏదైతే మాట్లాడుతుందో, ఎలక్షన్ హామీలు ఏదైతే ఇచ్చిందో దానిపైన చెప్పాలి. మీ కాంగ్రెస్ మిత్రపక్షంలో భాగస్వాములుగా ఉన్నటువంటి పార్టీలు ఆ రకంగా మాట్లాడుతున్నప్పుడు ఏదో ఇంటర్నల్గా ఒక వెల్ఫేర్ యాక్టివిటీ మీద డిస్ప్యూట్ కావచ్చు, దేశ భద్రతకు సంబంధించినటువంటి అంశాల మీద మాట్లాడుతున్నటువంటి పార్టీతో వీళ్ళు మరి కాగుతున్నటువంటి పరిస్థితి. దేశ వ్యతిరేక శక్తులతో కలిసి వ్యవహారం చేస్తున్నటువంటి పద్ధతిగా వాళ్ళు వ్యవహరిస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ ఏం మాట్లాడుతూ చూడాలి. ఇప్పుడు ఎవరన్నారు? వాళ్ళిద్దరు అనుకుంటారు, మేమేం చెప్తలేదు. మా పార్టీ గురించి ఇద్దరు మాట్లాడతారు. మా పార్టీ స్పోక్స్ పర్సన్ అయిపోయిండు కేటీఆర్, మా పార్టీ స్పోక్స్ పర్సన్ రేవంత్ రెడ్డి అయిపోయిండు. బీజేపీ స్పోక్స్ పర్సన్ రేవంత్ రెడ్డి, బీజేపీ స్పోక్స్ పర్సన్ మన కేటీఆరా? బీజేపీ ఏం చేయాలో మేము చెప్తాము, వాళ్ళు నిర్ణయిస్తారా? ఇది చాలా విచిత్రంగా ఉన్నది తెలంగాణలో. కాంగ్రెస్ తోడు కలుస్తారా నేనంటాడు, బీఆర్ఎస్ తో కలుస్తా నేనంటాడు. ఆమె హోమ్ మినిస్టర్, సీఎం, హెల్త్ మినిస్టర్, అంతకంటే ఎక్కువ మహిళ, ఆమెనే న్యాయం చేయవాలని అడుగుతుంది. మీరు ఎట్లా అంటే వెస్ట్ బెంగాల్లో ఏ రకమైనటువంటి ప్రభుత్వం ఉందో, ఏ రకమైనటువంటి వితండ వాదం చేస్తారో, ఏ రకంగా దౌర్జన్యం చేస్తారో ఒక ఇన్సిడెంట్ మనకు బయటకు వచ్చింది. ఆ రకమైనటువంటి ఇన్సిడెంట్స్ కొన్ని వందల ఇన్సిడెంట్స్ అక్కడ జరుగుతూ ఉంటే, మా పార్టీ కార్యకర్తలను అనేక మందిని హత్యలు చేస్తూ ఉంటే, సామూహిక మానభంగాలు చేస్తూ ఉంటే, ఇల్లు తగలబెడతా ఉంటే ఈరోజు ఇదే రకమైనటువంటి వితండవాదం ఉంటుంది అక్కడ. ఇంతవరకు రాహుల్ గాంధీ అక్కడ జరుగుతున్న విషయం మాట్లాడు, వాళ్ళ కాంగ్రెస్ భాగస్వామ్య పార్టీ మరి రాహుల్ గాంధీ ఆ విషయంలో మాట్లాడు, ఎక్కడో జరిగితే ఎంబడి పోయి చూసి వస్తాడు. కానీ కలకత్తాలో జరిగినటువంటి మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి జూనియర్ డాక్టర్ హత్యకు సంబంధించినటువంటి సంఘటనకు సంబంధించి
రాహుల్ గాంధీ మాట్లాడాడు. కాబట్టి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరైనప్పటికీ, ఏ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ఈ రకమైనటువంటి అత్యాచారాలను అందరం ఖచ్చితంగా ఈ సమాజం అంతా కూడా సభ్య సమాజం సిగ్గుపడాల్సిన విషయం, అందరం ఖండించాల్సిన విషయం. ఇంకా స్పష్టత రావట్లేదు. బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుందనేది బీఆర్ఎస్ వరకు స్పందించలేదు. మీరు మాత్రమే వ్యతిరేకిస్తున్నారు. ఎవరు స్పందించలేదంట? బీఆర్ఎస్ నీకు కలవడ్డట్టు నీకు కూడా. ఆయన నోటీసులు ఇస్తే కోర్టు అడ్వకేట్ కోర్టులు నోటీసులు ఇస్తున్నాడు, మీకు స్పందించలేదంటారు. మీకు నోటీసులు వచ్చినాయా రాలేదా? మీడియాకు వచ్చినాయా రాలేదా చెప్పండి. మరి స్పందించలేదంటే అది వాళ్ళ విషయం, వాళ్ళని అడగలిసిన విషయం. నేను చెప్తున్నా నా విషయం, నా పార్టీ తరఫున. మా పార్టీ స్పోక్స్ పర్సన్ కేటీఆర్ కాదు, మా పార్టీ స్పోక్స్ పర్సన్ రేవంత్ రెడ్డి కాదు, మా పార్టీ స్పోక్స్ పర్సన్ ఇక్కడ కూర్చున్నారు. రుద్రమదేవి ఉన్నది చెప్తాను. ఇప్పుడు కేసీఆర్ కూడా కాంగ్రెస్ నుంచి వచ్చాడు, ఆయన కూడా కాంగ్రెస్ జెండా కప్పుకొని వచ్చేస్తాడు. మరి గమ్మత్ మాట్లాడతారేందండి మీరు కూడా? ఆయన కూడా కాంగ్రెస్ నుంచి వచ్చాడు, ఆయన కూడా అట్లే పట్టుకొచ్చారు. మరి అలా ఆలోచించుకోండి. ఏంది ఎవరు? నేను చెప్తున్నా ఆయన స్పందిస్తే నాకేం సంబంధం? నేను చెప్తున్నా కదా, నా పార్టీ స్పోక్స్ పర్సన్ ఆయన కాదు కదా. నేను చెప్తా నా పార్టీ విషయం. ఇది ఎట్టి పరిస్థితుల్లో విలీనమైనటువంటి చర్చ ఇక్కడ జరగడం లేదు. విలీనం చేసుకున్నటువంటి సమస్యనే ఉత్పన్నం కాదు. విలీనం అనేటువంటి సమస్యనే ఉత్పన్నం కాదు. ఏదో ఊహాగానాలన్నిటికీ జవాబు చెప్పను నేను. ఏదైనా ఇప్పుడు అడిగావు కాబట్టి చాలాసార్లు చెప్పిన. జరిగేటువంటి ఊహాగానాలన్నిటికీ కూడా జవాబు చెప్పకూడదు. ఇప్పుడు ఏదైనా ఉంటే పార్టీలో మేము మాట్లాడుకొని మీకు చెప్తాం తప్ప మాట్లాడకుండా మీకు చెప్తాం. ఏమైనా అడుగుతారా? మెంబర్షిప్ అవుతుంది కదా, మెంబర్షిప్ పడుతుంది. ఎప్పుడైనా మా పార్టీ ఆల్ ఇండియా పార్టీ ఎప్పుడైనా చేయొచ్చు, దానికి ఏం మాకు ఇబ్బంది లేదు. మరి మా పార్టీదే కంటిన్యూషన్ ప్రాసెస్. ఎవరు ప్రెసిడెంట్ ఉన్నా ఎవరున్నా లేకుండా నడుస్తూనే ఉంటారు. ఏం లేదు, మా కార్యకర్తలంతా ఈరోజు ఎవరైనా అడిగిరా? నువ్వు కదా కదా నువ్వు ఇంతమంది వచ్చారు కదా, పార్టీ నడిపేటోళ్ళందరూ హాల్లో ఉన్నారు. వాళ్ళకి లేని బాధ మీకెందుకు? ఆ పార్టీ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ కూడా మారాల్సింది, అనేక రాష్ట్రాల్లో కూడా మారాల్సింది. వెస్ట్ బెంగాల్ ప్రెసిడెంట్ మారాలి, అనేక రాష్ట్రాల్లో మారాల్సింది. సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటారు. అదేం లేదు, పెద్ద విషయం కాదు ఇది. అధ్యక్షుడు మార్పు అనేది మాకు పెద్ద విషయం కాదు, మీకు పెద్ద విషయం. న్యూస్ మీ ఛానల్లో మీ పేపర్లలో పెద్ద న్యూస్ కావచ్చు తప్ప మాకేం పెద్ద న్యూస్ కాదు. మాకు రొటీన్ యాక్టివిటీ. అవును, వాస్తవం అది. మీడియాలో వస్తుంది. ఇప్పట్లో టీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో కోలుకునే పరిస్థితి లేదు. ఇంకా టీఆర్ఎస్ హయాంలో జరిగినటువంటి అన్యాయాలు, అక్రమాలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ రక్షిస్తుంది. అలా ఇంత పెద్ద ఎత్తున ఫోన్ ట్యాపింగ్ కేసు అయితే, జడ్జిల ఫోన్లు ట్యాప్ చేస్తే, మీడియా హెడ్ల ఫోన్లు ట్యాప్ చేస్తే, రిపోర్టర్స్ ఫోన్లు ట్యాప్ చేస్తే, ఐఏఎస్ల ఫోన్లు ట్యాప్ చేస్తే, పోలీస్ అధికారుల ఫోన్లు ట్యాప్ చేస్తే, రాజకీయ పార్టీ నాయకుల ఫోన్లు ట్యాప్ చేస్తే, సినిమా యాక్టర్ల ఫోన్లు ట్యాప్ చేస్తే దిక్కు దివానా లేదు కాంగ్రెస్ పార్టీ టైంలో వచ్చిన తర్వాత. కాబట్టి ఇవన్నీ కూడా అంశాలు తేలాల్సి ఉంటుంది. టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలంతా తొందరగా క్షమించారు అనుకుంటున్నారు. వాళ్ళ వ్యవహారంలో మార్పు రాలా. ఒక్క 1% వాళ్ళ వ్యవహారంలో మార్పు రా. మీడియా తప్పు, తెలంగాణ ప్రజల తప్పు. మా వ్యతిరేకంగా న్యూస్ వేశారు,
మాకు వ్యతిరేకంగా ఓటేశారనే విధంగా మీ మీద ప్రజల మీద ఏడుస్తున్నారు తప్ప టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు తప్ప అనుకోవడం లేదు. ధన్యవాదాలు. మీరేం అడుగుతలేరు.